bloody sweet. Hi friends, once again welcome to ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మీరు అడిగితేనే లైక్స్ కొడుతున్నారు, అడిగితేనే షేర్ చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, అడగకపోయినా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క వీడియోని మీరు అలా షేర్ చేస్తే మోర్ మెంబర్స్కి అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో రీచింగ్ అనేది చాలా డౌన్ అయితే ఉంది. మీరు రీసెంట్ వీడియోస్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఛానల్లో ఉన్న పీపుల్స్కి చూపిస్తుంది, అదర్స్కి అయితే చూపించలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అదర్స్కి చూపించాలంటే మీరు షేర్ చేసి వీడియోకి లైక్స్ చేసి అలానే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ అనేది ఎక్కువ ఉంటే వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళి మోర్ మెంబర్స్కి ఛానల్ అనేది చూపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియోకి లైక్, కామెంట్ అండ్ షేర్ మర్చిపోకండి. ప్లీజ్ ఇప్పుడు చేసే సపోర్ట్ కన్నా ఇంకొంచెం బెటర్గా అయితే ట్రై చేయండి. మీ ముందుకు రోజు రోజుకి బెస్ట్ అండ్ ట్రూ కంటెంటే నేనైతే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి ఒక్క వీడియోకి 24 అవర్స్లో 10K వ్యూస్ అయితే వస్తున్నాయి. అది 20Kకి పోవాలంటే అది మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. నెంబర్ 1 తెగింపు, స్టారింగ్ అజిత్ కుమార్ అండ్ మంజు వారియర్. ఫ్రెండ్స్, ఈ మూవీ HD అనేది ఓవర్సీస్లో తమిళ వర్షన్ అయితే వచ్చేసింది. మన ఇండియన్ సైట్స్లో కూడా ప్రింట్ అయితే లీక్ అయిపోయి ఉంది. సో మీరు చూడాలంటే ఫ్రీగా అయితే ఇండియన్ సైట్స్లో వాచ్ చేయవచ్చు. అండ్ ఇంకా మన తెలుగు HD అండ్ ఆడియో గురించి చెప్పాలంటే మనకి OTT ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఫ్రైడే కాకుండా వెనస్డేకి అయితే ప్రీమియర్ చేస్తున్నారు, February 8కి. సో February 8కి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెగింపు మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 2 ట్రిపుల్ రైడింగ్. మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా మరి కమింగ్ సూన్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెంబర్ 3 దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిలిం కింగ్ ఆఫ్ కోతా. మేకర్స్ నుంచి న్యూ లుక్ పోస్టర్ అయితే రివీల్ అయింది. మీకు ప్యాంట్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ న్యూ లుక్ పోస్టర్ వచ్చేసి. అలానే ఈ మూవీని 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారు. మీరు పోస్టర్ మీద చూసుకున్నట్టయితే ఓనం 2023 అనేది ఉంది కదా. సో ఓనం అనేది ఒక ఫెస్టివల్ కేరళలో. సో ఆ ఫెస్టివల్కి మనకి థియేటర్స్లో మూవీ అయితే వస్తుంది. మీకు 10 days బ్యాక్ అనుకుంటా కింగ్ ఆఫ్ కోతా మూవీ గురించి, రిలీజ్ డేట్ గురించి కూడా మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. మనకి ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఈ ఓనం అనేది మనకి ఫెస్టివల్ ఆగస్ట్ మంత్లో అయితే ఉంటుంది. సో ఆగస్ట్ మంత్లో మనకి బిగ్ స్క్రీన్లో కింగ్ ఆఫ్ కోతా అయితే వస్తుంది. నెంబర్ 4 వాద్. ఈ మూవీ డిసెంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. IMDb రేటింగ్ 7.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. ఎవరైనా క్రైమ్, డెడ్లెస్ మర్డర్ మిస్టరీ చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ స్పెషల్గా వారి కోసమే. మనకి ఇప్పుడు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్ అయితే ఉంది, హిందీ ఆడియో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నెంబర్ 5 సెక్స్ లైఫ్ సీజన్ 2. సీజన్ 1కి సంబంధించిన డబ్బుడ్ వర్షన్స్ అనేవి రీసెంట్గా అయితే రిలీజ్ చేశారు. సో మీకు అప్డేట్ చేశాను కదా, ఈ సిరీస్లో మీకు లాట్ ఆఫ్ సెక్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. సో సీజన్ 2కి సంబంధించిన అప్డేట్ రివీల్ చేసింది ఏంటంటే ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. మనకి March 2కి వచ్చేసి ప్రీమియర్ చేయబోతున్నారు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళ్, హిందీ సైమల్టేనియస్గా అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించిన డబ్బుడ్ వర్షన్స్ ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. నెంబర్ 6 తలపతి 67th మూవీ గురించి. ఫ్రెండ్స్, మీకు పైన ఒక ఫోటో అయితే డిస్ప్లే అవుతుంది కదా, తనని మీరు ఎక్కడ చూసుంటారంటే విక్రమ్ మూవీలో అయితే చూశారు, ఏజెంట్ టీనా. సో ఏజెంట్ టీనా మనకి తలపతి 67th ఫిలింలో కనబడబోతుంది. దానికి సంబంధించిన షూటింగ్ అనేది టుడే అయితే స్టార్ట్ అయింది. షూటింగ్లో అయితే తను జాయిన్ అయింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, విక్రమ్ మూవీలో ఏజెంట్ టీనా చనిపోయింది కదా, మనకి తలపతి 67th ఫిలింలో ఎలా ఉంటుంది? సో ఇది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ మూవీ కాబట్టి తలపతి 67th మూవీ అనేది ప్రీక్వెల్ అయితే అయి ఉండొచ్చు. అదే కాకుండా మనకి ఖైదీ మూవీలో పోలీస్ ఉంటాడు కదా, నెపోలియన్. సో తను కూడా ఈ మూవీలో మనకి కనబడుతున్నారు. తలపతి 67th మూవీ షూటింగ్ అనేది కాశ్మీర్లో జరుగుతుంది. కాశ్మీర్లో షెడ్యూల్ అయితే ఉంది. సో టీం అంతా వెళ్ళారు, అక్కడికి వెళ్తున్నట్టు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నెంబర్ 7 ప్రభుదేవ గారి న్యూ ఫిలిం. ఇది ప్రభుదేవ గారి 60th ఫిలిం. మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ వచ్చేసి ఉల్ఫ్. మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం హరిహర వీరమల్లు. సో ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి MM కీరవాణి గారు అయితే అందిస్తున్నారు. MM కీరవాణి గారు అఫీషియల్గా సాంగ్స్ గురించి ఒక అప్డేట్ అయితే రివీల్ చేశారు. 4 సాంగ్స్ వచ్చేసి అండర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి క్రిష్ గారు డిసైడ్ చేసి ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేస్తారు అని చెప్పేసి. సో ఫస్ట్ సింగిల్ క్రిష్ గారు ఎప్పుడు డిసైడ్ చేసి రిలీజ్ చేస్తారో చూడాలి మరి. సో ప్రస్తుతానికి 4 సాంగ్స్ వచ్చేసి సైమల్టేనియస్గా అండర్ ప్రోగ్రెస్. నెంబర్ 9 అనికా సురేంద్రన్ న్యూ ఫిలిం ఓ మై డార్లింగ్. సో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ వచ్చేసి టుమారో ఈవినింగ్ 4 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 10 అవరా 2 గురించి. దీని గురించి మీకు ఫుల్ అప్డేట్ ఎస్డే వీడియోలో అయితే ఇచ్చాను కదా. మనకి హీరోగా వచ్చేసి ఆర్య గారిని తీసుకోబోతున్నారు అని చెప్పేసి మీకు చెప్పాను. అది కూడా అఫీషియల్ కాదు, అఫీషియల్గా వస్తుంది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీమేల్ లీడర్లో జాన్వీ కపూర్ గారిని తీసుకున్నట్టు ఒక న్యూస్ అయితే ఉంది. సో అది ఆ ఫాల్స్ న్యూస్ అని నాకు అప్పుడే తెలుసు. సో ఇక్కడ వచ్చేసి బోనీ కపూర్ గారు అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే వేశారు. ఎలాంటి తమిళ్ ఫిల్మ్కి జాన్వీ కపూర్ సైన్ చేయలేదు, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ ఫాల్స్ రూమర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, టుడే థియేటర్స్ రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రైట్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయో చూద్దాం. సో చూసే ముందు టుడే థియేటర్స్ రిలీజ్ అయిన మూవీస్ మీరు ఏ మూవీని థియేటర్లో చూశారు అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. నేనైతే నైట్ రైటర్ పద్మభూషణ్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఓటీటీ విషయానికి వస్తే మైకిల్ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి. రైటర్ పద్మభూషణ్ ఓటీటీ రైట్స్ కూడా ఆహా ప్లాట్ఫామ్ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ప్రేమదేశం ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో దగ్గర అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 12 హృతిక్ రోషన్ నుంచి వస్తున్న ఫ్రాంచైజ్ ఫిలిం క్రిష్ 4. ఇప్పటికే మనకి 3 పార్ట్స్ అయితే వచ్చినాయి. కోహి మిల్గయా, క్రిష్, క్రిష్ 3, ఇప్పుడు క్రిష్ 4 అయితే వస్తుంది. సో ఆడియన్స్ అయితే దీనికోసం ఈగర్కి అయితే వెయిట్ చేస్తున్నారు. సో మేకర్స్ నుంచి ఇప్పటివరకు కూడా అలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. రీసెంట్గా డైరెక్టర్ రాకేష్ రోషన్ గారి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ నుంచి త్వరలో అప్డేట్ రివీల్ చేయబోతున్నట్టు. క్రిష్ 4 నుంచి మనకి అనౌన్స్మెంట్ అనేది త్వరలో అయితే వస్తుంది. లైక్ ఇంకా అనౌన్స్మెంట్ వచ్చినాక షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. హృతిక్ రోషన్ గారు వచ్చేసి ఇప్పుడు ఫైటర్ మూవీ షూటింగ్లో అయితే ఉన్నారు. సో ఫైటర్ మూవీతో పాటు క్రిష్ 4 షూటింగ్లో కూడా జాయిన్ కాబోతున్నారు. ఇది 2023 ఇయర్లోనే మనకి జరగబోతుంది. సో షూటింగ్ స్టార్ట్ అయితే ఇంకా 2024 ఇయర్ 2025 ఇయర్లో క్రిష్ 4 మన ముందుకైతే వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the